సార్ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ఒక ముగ్గురు అయితే మాత్రం వాళ్ళు సిట్ విచారణకు కూడా హాజరవట్లేదు సార్. మోరోవర్ ఏంటంటే వీరికి సంబంధించి కూడా చాలా ప్రికాషన్స్ తీసుకున్నా అండ్ వీళ్ళైతే సిట్కి హాజరు కాలేదు సార్. వీళ్ళు అంటే దీన్ని ఎలా చూడాలి? దీన్ని బట్టి అంటే చాలా చాలా ఊహాగానాలు వినబడుతున్నాయి. వీళ్ళు కానీ విచారణకు హాజరై వీళ్ళు అరెస్ట్ అయితే ఆ తర్వాత నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది కూడా జగన్ గారే అని ఒక వార్త అయితే వ్యాపిస్తుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ప్రచారం జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో ఎలా చూడాలి, ఏమనుకోవచ్చు? అంటే ధనంజయ రెడ్డి గారు నాటి దీనిలో ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. అవునండి. అంటే జగన్ గారి పరిపాలన నడుస్తున్న రోజుల్లో ఆయన జగన్ కోటరీలో చాలా ప్రముఖ వ్యక్తిగా ఉన్నారు అక్కడ. అవునండి. అన్ని వ్యవహారాలు ఆయన చేతుల మీదుగానే నడిచినాయి. అలాగే ఇప్పుడు ఆయన సాక్షి ఎడిటోరియల్ బోర్డులోకి షిఫ్ట్ అయ్యాడు. ఈ షిఫ్ట్ అయిన సందర్భంగా ఆయన ఇంటి మీద సోదాలు అవి కూడా జరిగాయి. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే వీళ్ళు ముగ్గురు, ఇందులో భారతీయ సిమెంట్స్ నుంచి గోవిందప్ప ఉన్నాడు. అవును, గోవిందప్ప గారు. ఈయనున్నాడు, ఇంకొక పర్సన్ ఉన్నాడు, కృష్ణమోహన్ గారు. కృష్ణమోహన్. వీళ్ళు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. హైకోర్టులో దీన్ని వాయిదాలు వేస్తూ వచ్చారు. ఈ వాయిదాలు వేయటానికి ప్రభుత్వం వైపు నుంచి కొన్ని నిర్ణయాలు కావాలని కోర్టు అడిగింది. అక్కడి నుంచి వాళ్ళు ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాం దానికి సంబంధించిన ఆధారాలు చూపించాల్సి వచ్చింది కోర్టుకి. ఈ ప్రయత్నాలు జరుగుతుండగానే ఇది డిలే అవుతోందని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు బలమైనటువంటి వాదనలే వినిపించినప్పటికీ సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏంటంటే కింది కోర్టులో ఒక నిర్ణయం రాకుండా మీరు పై కోర్టుకు అనవసరంగా వచ్చారు అని చెప్పి మందలించి కిందకు పంపించడం జరిగిన తర్వాత ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ జరిగి ఫైనల్గా వీళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ అవ్వలేదు కాబట్టి వీళ్ళ ఇళ్ల మీద దాడులు జరిగినాయి. ఈ దాడులు జరిగినటువంటి క్రమంలో సాక్షి కార్యాలయం ముందు సాక్షి ఉద్యోగులు ప్లకార్డులు పట్టుకుని నుంచుని పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడారు. ఎందుకంటే ఆయన ధనంజయ రెడ్డి గారు అక్కడ ఉన్నాడు కాబట్టి బాధ్యతల్లో ఉన్నాడు ఆయన. అందుకని ఇది అంటే ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ అవుతారా, వీళ్ళకి సుప్రీంకోర్టులో ఇప్పుడు వేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఒక నిర్ణయం వచ్చింది కాబట్టి హైకోర్టు నుంచి, అమరావతి హైకోర్టు నుంచి ఒక నిర్ణయం వచ్చింది కాబట్టి వీళ్ళు హాయిగా వెళ్ళచ్చు, సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు. సుప్రీంకోర్టు ఇప్పుడు ఆర్గ్యూ చేసి ఇస్తే బెయిల్ ఇవ్వకపోనవచ్చు, కింది కోర్టునే సమర్థించవచ్చు కూడా. అయినప్పటికీ అక్కడ కూడా జరుగుతోంది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు తిరిగి అప్పీల్ చేసుకున్నారు సార్. ఈ లోపు సరెండర్ అవ్వచ్చు, అంటే పరిస్థితి బాగాలేదు అనుకున్నప్పుడు సరెండర్ అవ్వచ్చు కూడా. ఆ ఆప్షన్ కూడా ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఎలా యాక్ట్ చేస్తారు అనేది చూడాలి. వీళ్ళ అరెస్టులు అంటే వాళ్ళు సరెండర్ కావడానికి ముందే అరెస్ట్ చేయాలనే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. చేసి ఈ కేసుతోనే సరిపెడతారా, ఇంకేమన్నా కేసుల్లో ఇరికిస్తారా అనేది కూడా చర్చ. అవును. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ప్రభుత్వం కరోనా తర్వాత అంతకుముందు ఉన్నటువంటి షాపులు అంటే అప్పటి వరకు ఉన్న కాంట్రాక్టులు రద్దు చేసి వీళ్ళు కొత్త టెండర్లకి శ్రీకారం చుట్టడంతో పాటు టోటల్ లిక్కర్ బిజినెస్ గవర్నమెంట్ స్టాల్స్లోనే జరిగింది. అవును. ప్రైవేటు ఏరియాల్లో ఎక్కడ వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు. అంటే స్కామ్ జరిగిన ఆనవాళ్ళు ఏమంటారా? ఎట్లా? ప్రభుత్వ ఆధ్వర్యంలోనే షాపులోనే నిర్వహణ జరిగింది. మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్సే జరిగినాయి. ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్లు అంగీకరించలేదు. అలాగే ఈ తయారీ సంస్థలన్నీ కూడా వీళ్ళ కంట్రోల్లో ఉన్నవే అని చెబుతూ అక్కడ కొనుగోలు ధరకి ఇక్కడ అమ్మకం ధరకి విపరీతమైన వేరియేషన్ ఉంది. ఈయన ఒక సెంటిమెంట్ రైజ్ చేయడం ద్వారా మద్యం ధరలు విపరీతంగా పెంచాడు. అంటే తాగుబోతుల సంఖ్య తగ్గించడం కోసం ధర పెంచుతున్నాను అని చెప్పి సంపూర్ణ మద్యపాన నిషేధం లక్ష్యంగా ఇక్కడ ధరలు పెంచుతున్నాను అన్నాడు ఆయన. అయినప్పటికీ ప్రజలు అంత డబ్బులు పెరిగినప్పటికీ వెళ్ళి తాగారు. తాగడం ద్వారా ఇప్పుడు సంక్షేమ పథకాల పేరుతో జనం జేబుల్లోకి వెళ్ళిన డబ్బులు తిరిగి లిక్కర్ షాపులకు చేరినాయి అనేది కూడా ఒక విమర్శ ఉంది జగన్ ప్రభుత్వం మీద. అంటే కుడి చేత్తో ఇచ్చి అడం చేత్తో తీసేసుకున్నాడు ఆయన. తీసుకోవడంతో పాటు వాళ్ళని అప్పుల పాలు చేశాడు అనే విమర్శ కూడా ఉంది. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు, లిక్కర్ ధరలు తగ్గించలేదు. చివరి రోజుల్లో కొంచెం తగ్గించే ప్రయత్నం అయితే చేశాడు, గుర్తించాడు ఆయన. ఈ ఏరియాలో మనం బదనాం అవుతున్నాము అనేది గుర్తించాడు. ఈ కొనుగోలుకి అంటే సరఫరాకి అమ్మకం ధరకి మధ్య ఉన్నటువంటి వేరియేషన్లో స్కామ్ జరిగింది అనేది లొకేట్ చేశారు. అవునండి, అవును. అది ఎక్కడికి మళ్ళీ ఆ డబ్బులు దీనికి సంబంధించిన వివరాలు సేకరించడం కోసం వీళ్ళని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించాలనుకున్నారు. అవునండి.
వీళ్ళు అబ్స్కాండ్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు సరెండర్ అయినా అరెస్ట్ అయినా విచారణకు తీసుకెళ్తారు. ఇప్పుడు విచారణకి కోర్టు పర్మిషన్తో తీసుకెళ్ళి విచారిస్తారు. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది కీలకం. ఇది చాలామందికి జరిగింది. ఇప్పుడు విజయసాయి రెడ్డిని కూడా మొన్న విచారణకు పిలిచారు కదా వేరే కేసులో. వారు వచ్చి వారి వాంగ్మూలం వారు ఇచ్చుకున్నారు. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు A1, A2, A3లు కాదు, దీనిలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు 60 పైన ఉంది ఇక్కడ నెంబరు. ఇంతమందిని విచారించాలి ఇందులో. ఇది ఎప్పటికి తేలుతుంది అనేది ఒక గొడవ అయితే, ముందు వీళ్ళని కోర్టు ముందుకు తీసుకురావడానికి అయితే ప్రెజర్ పెడుతున్నారు. ఆల్రెడీ వీళ్ళ ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయి ఫ్రీక్వెంట్గా. వీళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలు వెతుకుతున్నాయి వీళ్ళని. దీన్ని ఎలా అడ్డుకోవాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. సో అంటే వేట అయితే కొనసాగుతుంది. వేట కొనసాగుతుంది. వీరు ముగ్గురు కానీ దొరికితే, అంటే వీరంతటి వీరుగా వెళ్ళి విచారణకు హాజరైనా కూడా వీరు అరెస్ట్ అయిన వెంటనే జగన్ గారు అరెస్టే మిగిలి ఉంది. జగన్ అరెస్టు అనేది ఇంకా సీరియస్ వ్యవహారం అండి. అంత దాకా పెడతారని నేనైతే అనుకోవడం లేదు. ఈ విషయంలోనా లిక్కర్ స్కామ్ లో ఇదే కాదు, ఇంకా చాలా కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ ముందు జరగాలి. అంతే. అంటే తనకి ఇబ్బందికరంగా మారుతుంది అని చంద్రబాబు అనుకుంటే, అంటే తన అరెస్టు ద్వారా అధికారం వచ్చింది అనే అభిప్రాయం ఆయనకుంటే, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా అతనికి అధికారం అప్పచెప్పే ప్రయత్నం ఆయన చేయరు. అందుకని పొలిటికల్గా మైలేజ్గా మారే అవకాశం ఉందా అరెస్టు అనేది లేదా అనే ఒక ఆలోచన ఉంది అక్కడ. ఛాన్స్ లేదు. ఛాన్స్ అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వదిలేసి ఎన్నికల సమయానికి ప్రజలు దీని మీద సింపతి వర్కౌట్ చేసే అవకాశం లేకుండా చేయడానికి కొంత గ్యాప్ ఇచ్చి చేసేస్తే బాగుంటుంది అనే సలహాలు ఇస్తున్నారు ఇప్పుడు. ఆ సలహాలు టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా చేసేయండి. ఆయన లీగల్ ఫైట్ చేసుకుని బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ప్రజలు దీన్ని మర్చిపోతారు. అప్పటికి ఎన్నికల టైంకి కొత్త అంశాలు ముందుకు వస్తాయి. అంతే కదా, ప్రాధాన్యాలు. అందుకని అప్పటి ప్రాధాన్యతలను బట్టి అప్పుడు జరుగుతుంది కాబట్టి ఈ అరెస్టు జరిగితే మంచిదే అనేటువంటి అభిప్రాయంతో కొంతమంది ఉన్నారు. కానీ రిస్క్ తీసుకోవటమే ఏదైనప్పటికీ. ఆ రిస్క్ తీసుకోవడానికి చంద్రబాబు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడా అనేది అనుమానం. రెండోది ఆయన ఒక్కడి నిర్ణయం కాదు అది. అవతల ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు ఆయన. ఎన్డీఏ బాసులు కూడా ఓకే చెప్పాలి. ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు అరెస్టుకి అమిత్ షా గారు ఆశీర్వదించిన తర్వాతే అరెస్ట్ జరిగింది. అంతే. కాకపోతే లేరు, ఆయన విదేశాలు వెళ్ళినట్టున్నాడు. అప్పుడు లేడు, కానీ కేంద్ర హోంశాఖ ఆమోదంతోనే అరెస్టు జరిగిన మాట వాస్తవం. అది చంద్రబాబు గారికి కూడా తెలుసు. ఇప్పుడు వాళ్ళందరూ స్నేహితులు. ఇప్పుడు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకి కూడా ఆయనే అనుమతి ఇవ్వాలి. ఇస్తాడా ఇవ్వడా అనేది ఒక గొడవ. అందుకని దానికోసం వెళ్ళి అడగాల అనేది కూడా ఒక ఆలోచన. అందుకని ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ కేసు తర్వాత జగన్ అరెస్ట్ అయిపోతాడు అనే అది స్పెక్యులేషన్ మాత్రమే. నిజానికి వీళ్ళు అధికారంలోకి రాగానే జగన్ అరెస్ట్ అవుతాడనే ప్రచారం మొదలైంది. అందుకని ఒకవేళ ప్రతీకార అరెస్టులకి, అంటే వీరు అధికారంలోకి వస్తే వారిని అరెస్ట్ చేయాలి, వారి అధికారంలోకి వస్తే వీరిని అరెస్ట్ చేయాలి అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ప్రజల్లో రావటం అనేది ఒక ప్రతీకార రాజకీయాలకు రూపం. అవునండి. దీన్నే రాజకీయంగా కొనసాగించదలుచుకుంటే 2 జైళ్లు విడివిడిగా కట్టడం మంచిది. అందులో వీరు వచ్చినప్పుడు వారిని, వారు వచ్చినప్పుడు వీరిని పెట్టడం. అంతే. వైసీపీ జైలు ఒకటి, టీడీపీ జైలు అని ఒకటి పెట్టి ఎవరు ఓడిపోతే వారు స్వచ్ఛందంగా వెళ్ళిపోయి జైల్లో ఉండేలాగా. ఇంకెందుకు గొడవ లేని పని. ఓకే అండి. అయితే జగన్ గారు అరెస్ట్ అయితే మాత్రం ఇప్పుడు ఇమ్మీడియట్గా ఉండే అవకాశాలు అయితే లేవు. చంద్రబాబు నాయుడు గారు అంత తెలివి తక్కువ పని చేయరంటారు. లేదు. అంటే ఆయన అన్ని కోణాల్లో నుంచి 360 degreesలోనూ వెళ్ళి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఓకే సార్. రైట్ సార్. థ్యాంక్ యూ.